హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా స్టైల్లో ఆంధ్ర ఆవకాయ పట్టానండి. అమ్మ ఆవకాయ, ఈ రెండింటిని మర్చిపోకూడదండి. ముందుగా మామిడికాయలను కాడల వైపు కట్ చేసుకొని వాటర్లో నీట్గా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టాను. కాడల వైపు సొన ఉంటుంది, అందుకే అది ముందు కట్ చేసి వాటర్తో కడిగాను. తేమ ఉండకూడదు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా స్టైల్లో ఆంధ్ర ఆవకాయ పచ్చడి పట్టానండి. అమ్మ ఆవకాయ, ఈ రెండింటిని మర్చిపోకూడదండి. ముందుగా మామిడికాయలను కాడల వైపు కట్ చేసుకుని వాటర్లో నీట్గా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టాను. కాడల వైపు సొన ఉంటుంది, అందుకే అది ముందు కట్ చేసి వాటర్లో కడగాలి మామిడికాయలను. మేము ఇంట్లోనే కట్ చేసామండి. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. మరొక ముక్కలు అంటే 4 సేర్ల ఆవకాయ కలిపానండి. ముందు 2 సేర్ల ముక్కలకు పావు కేజీ కారము, పావు కేజీ గల్లుప్పు మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. 50 గ్రాములు మెంతులు, 100 గ్రాముల ఆవుపిండి, అర కేజీ ఆయిల్ అండి. మేము ఇంట్లోనే కట్ చేసామండి. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. మరొక ముక్కలు అంటే 4 సేర్లు ఆవకాయ కలిపానండి. ముందుగా 2 సేర్ల ముక్కలకు పావు కేజీ కారము, పావు కేజీ గల్లుప్పు మిక్సీ పట్టుకోవాలి. 50 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవుపిండి, అర కేజీ ఆయిల్ అండి. నేనైతే 2 సేర్ల ముక్కలకు ముందుగా కొద్దిగా ఆయిల్ రాసి ఉంచాను. ముక్క మెత్తబడకుండా ఉంటుందంట. స్పూనున్నర పసుపు వేశాను. మెంతులు వేయించి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆవుపిండి పచ్చిది వేశాను. ముక్కలకు చిన్న టీ గ్లాసు. నేనైతే 2 సేర్ల ముక్కలకు ముందుగా కొద్దిగా ఆయిల్ రాసి ఉంచాను. ముక్క మెత్తబడకుండా ఉంటుందంట. స్పూన్నర పసుపు వేశాను. మెంతులు వేయించి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఆవుపిండి పచ్చిది వేశాను. ముక్కలకు చిన్న టీ గ్లాసు. ఇది 100 గ్రాములు పడుతుందండి. కొంచెం వెల్తిగా ఆవుపిండి వేశాను. మెంతుపిండి సగం వేశాను. మిక్సీ పట్టిన గల్లుప్పు టీ గ్లాసు వేసి కొంచెం వేశాను. ఉప్పు చూసి మళ్ళీ కలుపుకోవచ్చని కొద్దిగా తక్కువ వేశానండి. పచ్చికారం పావుసేరు గ్లాసులో సగం పైగా వేశానండి. ఘాటుగానే ఉంది. కొంచెం వెల్తిగా వేశాను ఆవుపిండి. మెంతిపిండి సగం వేశాను. మిక్సీ పట్టిన గల్లుప్పు టీ గ్లాసు వేసి కొంచెం వేశానండి. ఉప్పు చూసి మళ్ళీ కలుపుకోవచ్చని తక్కువ